అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా మనం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ లేదా ట్రైనింగ్స్ అనేవి నిర్వహించబడుతున్నాయి. సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి అజెండా పాయింట్స్ని ఇప్పుడు మనం వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్లు 7 సెషన్స్తో నిర్వహించబడగా సెకండరీ స్థాయి కాంప్లెక్స్లో 8 సెషన్స్తో నిర్వహించబడతాయి. ఈ సెకండరీ స్థాయి కాంప్లెక్స్ యొక్క ప్రాధాన్యత క్రమాన్ని మనం పరిశీలించినట్లయితే గడిచిన నెలలో విద్యార్థులకు జరిపినటువంటి అసెస్మెంట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి డిఫికల్ట్ కాన్సెప్ట్స్ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది సంబంధిత సబ్జెక్ట్ కాంప్లెక్స్లలో. అదేవిధంగా లెసన్ ప్లాన్కి సంబంధించినటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కాంప్లెక్స్ 9 గంటలకే ప్రారంభమవుతుంది ప్రార్థనా గీతంతో. అలాగే సెషన్ 1ని సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. గడిచిన నెలలో ఏవైతే కాంప్లెక్స్ మీటింగ్ జరిగాయో, ఏవైతే చర్యలను చేపట్టారో, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కానివ్వండి, చర్చించినటువంటి అంశాల గురించి కానివ్వండి ఈ సెప్టెంబర్ నెలలో తెలియపరచాలి. అలాగే ఎజెండా గురించి కూడా సోదాహరణంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. స్కూల్ కాంప్లెక్స్ నిర్వహణ ఫలప్రదం కావాలంటే సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగానే షెడ్యూల్ని, ఎజెండాను పంపిణీ చేయబడుతుంది కనుక ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ను ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంపిక చేసుకున్న అనంతరం వారికి ఈ టాపిక్స్ను కేటాయించినట్లయితే వారికి సంబంధించినటువంటి లిటరేచర్ను కూడా వారికి షేర్ చేసినట్లయితే వారు తప్పనిసరిగా ఆ టాపిక్స్ మీద చక్కని అవగాహన కలిగి ఈ మీటింగ్స్ లేదా ట్రైనింగ్స్లో చర్చలు ఫలప్రదంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం సెషన్ 2ని స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇది క్లాస్ రూమ్ అబ్జర్వేషన్కి సంబంధించినటువంటిది. అలాగే దీనిని టీచ్ టూల్గా పేర్కొంటారు. గడిచిన 3 సంవత్సరాల నుంచి 3 దశలలో అబ్జర్వర్స్కి ట్రైనింగ్ నిర్వహించబడుతుంది. వారికి నిర్వహించినటువంటి ట్రైనింగ్ అనంతరం వారికి కేటాయించబడినటువంటి టీచర్స్ ఎవరైతే మ్యాప్ చేయబడ్డారో యాప్ ద్వారా వారి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ను అప్రైజ్ చేసి దానికి సంబంధించిన వివరాలను యాప్ ద్వారా అప్లోడ్ కూడా చేసేటువంటి సదుపాయం ఉంది. ఇది ఒక స్టాండర్డైజ్డ్ అబ్జర్వేషన్ టూల్. ఈ అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో వీరు సర్టిఫైడ్ అబ్జర్వర్స్. వారు అబ్జర్వేషన్ చేయటానికి తగిన అర్హతలు కలిగి ఉంటారు. కాంప్లెక్స్ పరిధిలో ఈ ట్రైనింగ్స్ జరిగేటువంటి సందర్భంలో ఆ సర్టిఫైడ్ అబ్జర్వర్స్ ఉన్నట్లయితే వారి ద్వారా కూడా ఈ చర్చను ఫలప్రదంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక షిఫ్ట్ చాట్ బోర్డ్ అనేటువంటి దాని గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. దాని యొక్క ప్రాధాన్యతను అలాగే దాన్ని ఎలా వాడాలో కూడా తెలుసుకుంటాం. దీనికి సంబంధించినటువంటి లింకులు ఇవ్వబడ్డాయి. అలాగే సెషన్ ప్లాన్ కూడా ఇవ్వబడింది. ఇప్పుడు మనం ఆ లింక్ని క్లిక్ చేయగానే మనం టీచ్ టూల్కి సంబంధించినటువంటి అనేక అంశాల గురించి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆ లిటరేచర్ని ఏదైతే ఉందో లింక్ ద్వారా షేర్ చేయబడిన లిటరేచర్ కానివ్వండి, పీపీటీ కానివ్వండి ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ డిస్కస్ చేసుకున్నట్లయితే వాటి యొక్క ఉపయోగాలు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. సెషన్ 2 అయిన తర్వాత టీ బ్రేక్ అనంతరం సెషన్ 3 ప్రారంభమవుతుంది. ఈ సెషన్ 3లో టొబాకో ఫ్రీ ఎన్విరాన్మెంట్ని ఈ మధ్యకాలంలో ప్రతి పాఠశాలలోనూ టొబాకో రహితంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో టొబాకో ఫ్రీ ప్లెడ్జ్ని అలాగే ఒక బోర్డుని డిస్ప్లే చేయమని తెలియజేసి ఉన్నారు. దాని వివరాలు కూడా ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విద్యాంజలి అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఉంది. కేంద్ర ప్రభుత్వం వారిచే చేపట్టబడింది. దీని ద్వారా పాఠశాలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలే కాకుండా మరియు వాలంటీర్లు కూడా వచ్చి పాఠ్యాంశాలను బోధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యాంజలి గురించి వెబ్సైట్ ద్వారా మనం చర్చించవచ్చు. అలాగే వారధి కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. వారధి ఫౌండేషన్ ద్వారా జిల్లా స్థాయిలో త్వరలో కాంపిటీషన్స్ నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చించాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా వీరగాథ
అనేటువంటి ఒక చక్కని కార్యక్రమం ఎవరైతే వీరమరణం పొందినటువంటి సైనికులు ఉన్నారో వారి సాహసోపేతమైనటువంటి చర్యలను విద్యార్థులకు తెలియపరిచి వారిలో జాతీయతా భావాన్ని మెండుగా రోదిగొల్పేటువంటి దిశగా ఈ వీరగాథ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలనే విషయాన్ని కూడా ఈ వేదికని మనం ఉపయోగించవచ్చు. గడిచిన విద్యా సంవత్సరమే కాకుండా అంతకుముందు 2-3 సంవత్సరాల నుంచి లైబ్రరీ బుక్స్ను ప్రతి పాఠశాలకు తరగతుల వారీగా పుస్తకాలు ఇస్తున్నారు. ఆ పుస్తకాలను సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ పుస్తకాలను మనం వినియోగించుకున్న వారం అవుతాం. విద్యార్థులలో చదివాలనేటువంటి ఆసక్తిని మెండుగా నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. వారంలో ఒకరోజు ఆ లైబ్రరీ పీరియడ్ని ఒక ఇన్ఛార్జి ఉపాధ్యాయునికి అప్పగించినట్లయితే ఆ లైబ్రరీ పుస్తకాలను విద్యార్థులకు అందజేసి వారు దాన్ని చదువుకునేటువంటి విధంగా ప్రోత్సహించాలి. పాఠశాలలో ఎన్ని లైబ్రరీ బుక్స్ ఉన్నాయి, వాటిని విద్యార్థులకు ఎంతమందికి ఇచ్చాము, తిరిగి వాటిని మనం ఎలా తీసుకున్నాము, ఆ విద్యార్థులు ఆ లైబ్రరీ పుస్తకాలు చదవటం వలన అపారమైన జ్ఞానాన్ని పొంది వారే సొంతగా కథలు రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కథల్ని మనం డాక్యుమెంట్ రూపంలో లైబ్రరీలో ఎవరైతే ఆ కథను రాశారో ఆ విద్యార్థి పేరుతో, విద్యా సంవత్సరం, తరగతి పేరుతో మనం భద్రపరిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రికార్డ్స్ను మెయింటైన్ చేయాలి. పాఠశాల స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ పోటీలను కూడా నిర్వహించేటువంటి సదుపాయం ఉంది. దానికి సంబంధించినటువంటి లింక్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. లింక్ని క్లిక్ చేయగానే లైబ్రరీ బుక్స్కి సంబంధించి అలాగే ట్రోఫీ గురించిన వివరాలు లభ్యమవుతాయి. అలాగే సెషన్ 4ని మనం గమనించినట్లయితే పాఠ్యాంశాలను బోధించేటువంటి క్రమంలో టిఎల్ఎం అనేటువంటిది ముఖ్య పాత్ర పోషిస్తుంది. పాఠ్యాంశాన్ని సులభతరంగా విద్యార్థులకు బోధించాలంటే ఒక చక్కని ఉపకరణంతో మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే లెసన్ ప్లాన్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలి, టిఎల్ఎంని ఎలా ప్లాన్ చేయాలనేటువంటిది సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే అక్కడ హాజరవుతారో వారి మధ్యలో దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ అనేటువంటిది జరగాల్సిన అవసరం ఉంది. ఈ డిస్కషన్స్లో అందరూ పాల్గొనాలి. పాల్గొన్న తరువాత ఎలాంటి టిఎల్ఎంను ఉపయోగించినట్లయితే ఏ లెసన్ మనం చక్కగా చెప్పవచ్చు, లెసన్ ప్లాన్ ప్రిపరేషన్ కూడా డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే SAMP1 పరీక్షను మనం నిర్వహించాము. సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ను మనం నిర్వహించాము. దానిలో కూడా ఏమైనా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయేమో సబ్జెక్టు వారీగా ఆ సబ్జెక్ట్ కాంప్లెక్స్ హాజరైనటువంటి ఉపాధ్యాయులు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లంచ్ బ్రేక్ అనంతరం ఎవరికైతే మనం సెషన్ని కేటాయించామో ఆ సెషన్ను కేటాయించినటువంటి ఉపాధ్యాయుడు టీచర్ రిసోర్స్ బుక్స్ గురించి కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. లింక్ని క్లిక్ చేయగానే మనకి ఆ టీచర్ రిసోర్స్ బుక్కు సంబంధించినటువంటి సమాచారము పీపీటీల ద్వారా మరింత వివరంగా అవకాశం ఉంటుంది. యూసేజీ అలాగే లెసన్ ప్లాన్ను తయారు చేయడంలో రిసోర్స్ బుక్ను ఏ విధంగా సమ్మిళితం చేయవచ్చు అనేటువంటి అంశాలు ఈ సెషన్ ద్వారా మనకి తెలుస్తే అవకాశం ఉంటుంది. అలాగే సెషన్ 7ని గమనించండి. సెషన్ 7ని గమనించినట్లయితే మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ అనేటువంటి వాటి గురించి గడిచిన సంవత్సరం స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో కూడా మనం చర్చించడం జరిగింది. విద్యార్థులు భావనని సరిగ్గా అర్థం చేసుకోలేక పరీక్షల్లో సహజంగా తప్పు చేస్తుంటారు. వారికి ఆ భావన తప్పుగా కలగటానికి కారణం ఏమిటో వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను మిస్కాన్సెప్షన్ పోస్టర్ రూపంలో మనకి సాల్ట్లో భాగస్వాములైనటువంటి వారు రూపొందించడం జరిగింది. దానిని లింక్ ద్వారా గూగుల్ డ్రైవ్ ఇచ్చున్నారు. తరగతి వారీగా, సబ్జెక్టు వారీగా కూడా మనం ఆయా సబ్జెక్ట్ కాంప్లెక్స్ల్లో డిస్కషను ఆర్పీల ద్వారా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అనంతరం సెషన్ 8 అనేటువంటిది మోడల్ లెసన్ ప్లాన్ గురించి కూడా ఇక్కడ ఒక చక్కని అర్థవంతమైనటువంటి చర్చను మనం డిస్కషన్ చేసుకోవడం ద్వారా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కావున ఈ స్కూల్ కాంప్లెక్స్ మీటింగే కాకుండా ఇది ట్రైనింగ్గా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైతే హాజరవుతున్నారో కాంప్లెక్స్ మీటింగ్కి వారందరూ చక్కగా ఈ కాంప్లెక్స్ మీటింగుల్ని సద్వినియోగం చేసుకోవాలి. చిట్ట చివర 4:15 నుంచి 4:30 నిమిషాల సమయంలో టీచర్స్కి సంబంధించినటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఫాము రాష్ట్ర కార్యాలయం నుంచి ఫ్లోట్ చేయబడుతుంది. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆ
ఫామ్ని అందరికీ డిస్మినేట్ చేసినట్లయితే సెషన్ అయిపోయేలోపే, కాంప్లెక్స్ మీటింగ్ అయిపోయేలోపే అందరు ఉపాధ్యాయులు వారి యొక్క ఫీడ్బ్యాక్ ఫామ్ను కూడా అందజేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంప్లెక్స్ నిర్వహణలో ముందుగా ఎవరికి ఏ టాపిక్ కేటాయించాలనేటువంటిది స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ సెషన్స్ను నిర్వహణలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. 100% కాంప్లెక్స్ మీటింగులకు హాజరయ్యేటువంటి వారి యొక్క వివరాలు, ఏ పాఠశాలలో ఆ కాంప్లెక్స్కు అనుసంధానం చేయబడ్డాయో, ఎంతమంది ఉపాధ్యాయులు రావాలో, ఎంతమంది ఉపాధ్యాయులు హాజరయ్యారనే వివరాలు తప్పనిసరిగా అటెండెన్స్ రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి. అలాగే అజెండా పాయింట్స్ను కూడా అక్కడ రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. షెడ్యూల్ ప్రకారం సెషన్స్ నిర్వహిస్తున్నాయా లేదనే విషయాన్ని కూడా గమనించాలి. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎంత యాక్టివ్గా ఉంటే ఆ సబ్జెక్ట్ కాంప్లెక్స్ కానివ్వండి, ప్రైమరీ కాంప్లెక్స్ కానివ్వండి అంత చక్కగా నిర్వహించబడేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ కాంప్లెక్స్ మీటింగ్స్ని విజిట్ చేయడానికి సమగ్ర శిక్ష నుంచి కానివ్వండి, జిల్లా విద్యాశాఖ నుంచి కానివ్వండి, ఉప విద్యాశాఖ అధికారులు కానివ్వండి, మండల విద్యాశాఖ అధికారులు కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాంప్లెక్స్ మీటింగుల్లో కొన్ని అంశాల గురించి చర్చించకూడదనేటువంటి అంశాలని ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి విషయాలను, అలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉందని ఈ స్క్రీన్ మనకు తెలియచేస్తుంది. ఈ కాంప్లెక్స్ మీటింగుల్లో అన్ని కేటగిరీల, అన్ని మేనేజ్మెంట్ల ఉపాధ్యాయులు హాజరవ్వాల్సి ఉంటుంది. ప్రైమరీకి సంబంధించి మొదటి రోజు 50%, సెకండరీకి సంబంధించి ఆయా సబ్జెక్ట్ కాంప్లెక్స్లో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ ఎయిడెడ్, కేజీబీవి, రెసిడెన్షియల్ మరియు అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నటువంటి పాఠశాలల వారంతా ఈ కాంప్లెక్స్ మీటింగులకి హాజరైనప్పుడు మాత్రమే ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి ఎజెండా ప్రకారం కాంప్లెక్స్ మీటింగులు జరుగుతాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ షెడ్యూల్ని లేదా ఎజెండాను అందరూ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉందనే విషయం ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.